ఉండాలి. ఇక్కడ అన్ని మళ్ళీ బస్సెస్ కూడా ఉన్నాయి, స్నానం చేస్తారు. అరేల్ ఘాట్ కాడ కాదు, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్లో ఉన్నాము. 3 గంటలకు వచ్చే ట్రైను సాయంత్రం 5 గంటలకు వచ్చిందండి. దానాపూర్ ఎక్స్ప్రెస్ ట్రైను. మా కుంభమేళాకు వెళ్తున్నామండి. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. లేట్ వీడియో అప్లోడ్ చేసిన కుంభమేళా అయిపోయిన తర్వాత. అయినా కానీ చూడండి. ప్రయాగ్రాజ్ చియౌకి జంక్షన్లో దిగామండి. ట్రైను 22nd 7కి స్టార్ట్ అయితే 23rd midnight దిగినామండి 2 గంటలకి. ఇక్కడ జనాలు చూడండి, ఇసుక పోస్తే రాలనంత జనాలు. అప్పుడు ఆ కుంభమేళా టైంలో ఎక్కడైనా ఇక అసలు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. రాత్రి దిగినాం కాబట్టి ఇంకా బయట ఈ చియౌకి జంక్షన్కే డ్రాపింగ్ ఉందండి ఆ కుంభమేళా టైంలో. ఇప్పుడు వెళ్తే మాత్రం మీరు వెళ్తే ప్రయాగ్రాజ్ జంక్షన్లోనే దిగాలి. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంటుంది. త్రివేణి సంగమంకి దగ్గరలో ఉంటుందండి కొంచెము. ప్రయాగ్రాజ్ జంక్షన్లో దిగితే త్రివేణి సంగమంకి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం దూరము. ఇట్లా బయటకు వెళ్ళిన తర్వాత మొత్తము వెహికల్స్ ఉంటాయండి. ఆటోలు, ఆటో రిక్షాలు, కార్లు, ట్యాక్సీలు, ఇంకా బస్సెస్, అవి వెహికల్స్ ఉంటాయండి. అక్కడ బయటకు వచ్చేసి మాట్లాడుకోవాలి మనము. చూడండి, ఇంకా మేము ఆటో ఇక్కడ మాట్లాడుకొని వెళ్ళినామండి. ఒక్కరికి 200 తీసుకుంటండి. సోమేశ్వర్ ఘాట్లో దింపిండు. సోమేశ్వర్ ఘాట్ ఇది, అక్కడ దింపిండు. ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి. ఇంకా మేము బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసుకున్నామండి. స్నానాలు చేసుకొని గంగా పూజ చేసుకొని, ఆ గంగా పూజ అంటే కొంచెము జాకెట్ బట్ట, అక్షంతలు, దీపారాధన, కొబ్బరికాయ అట్లా కొట్టేసుకొని ఇంకా ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ వీడియో తీసినామండి. అప్పటికి కొంచెం తెల్లారిన తర్వాతనే ఇక్కడ అంతా వీడియో తీసుకున్నాము. సూర్యుడు చూడండి. మేమైతే ఏ కుంభమేళా స్నానాలు చేయలేదండి. నేనైతే ఇదే ఫస్ట్ టైము మహాకుంభమేళా స్నానం చేయడము అనేది కూడా నాకైతే జన్మ ధన్యమైందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా. అప్పుడు ఎవరు ఉంటారు ఉండరు ఎవరికి తెలియదు. ఇంకా మేము గంగా స్నానం చేసుకొని ఇక్కడ సోమేశ్వర ఆలయంకి వచ్చినామండి. ఇక్కడ ఆంజనేయ స్వామిని, తర్వాత విఘ్నేశ్వరుని, శివాలయము అంటే శివుడి అభిషేకాలు, ఆ తర్వాత శివుడు, పార్వతి, రాముడు, సీత వీళ్ళందరినీ దర్శనం చేసుకున్నామండి. అక్కడ ఘాట్లో స్నానం చేసి ఇక్కడ దర్శనం చేసుకున్నాము. అండ్ ఈ మహాకుంభమేళా, ఈ కుంభమేళాలు అనేది మనకు చాలా హిందువులందరికీ చాలా పవిత్రమైన రోజు అంట, చాలా ఇంపార్టెంట్ అంట. ఇప్పుడు నదీ స్నానాలు ఈ కుంభమేళా సమయాల్లో మనము స్నానాలు చేసుకుంటే కొంచెం నెగిటివ్ అనేది వెళ్ళిపోతుందంట అండి. మంచి గురించి కోరుకుంటూ స్నానం చేసుకోవాలంట. అది పెద్దలు చెప్పింది. ఇంకోటి, ఈ కుంభమేళాలు 4 రకాలండి. కుంభమేళా అంటే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట అండి. అర్ధ కుంభమేళా అంటేనేమో 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. తర్వాత పూర్ణ కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట అండి. మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందండి. ఆ మహాకుంభమేళాలో మేము గంగా స్నానాలు చేసుకున్నాం. మాకు జన్మ ధన్యమైందండి. ఇక్కడ చూడండి, శివుడికి అభిషేకాలు చేస్తున్నారు శివాలయంలో. అక్కడ చూడండి, మనము హిస్టరీ చూసుకుంటే ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి, తర్వాత శని గ్రహాలు ఇవి వాటి యొక్క కదలికలపై ఆధారపడి ఉంటుందంట అండి. అప్పుడు అందుకే ఈ నదీ స్నానాలు చేసుకుంటాము అని చెప్పుకొస్తున్నారు. దీని గురించి అయితే జ్యోతిష్యులు, పండితులు వీళ్ళందరూ బాగా చెప్తారండి. మనం కొంచెం తెలుసుకోవడం వరకే. భక్తులందరూ చూడండి అభిషేకం చేసుకుంటారు, శివాభిషేకం. మేము ఖాళీ దర్శనం చేసుకొని వచ్చేసినామండి బయటకి. తర్వాత ఒకటి, ఈ కుంభ స్నానాలు ఎందుకు చేసుకుంటున్నాము అనేటిదంటే పురాణం ఏం చెప్తుందంటే దేవుళ్ళు, రాక్షసులు పాల సముద్రం చిలికి అమృతం వస్తుంది కదా, ఆ అమృతం వచ్చినప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటారంట అండి. అమృతం గురించి కొట్లాడినప్పుడు 4 చుక్కలు భూమిపైన పడతాయి. అవి ఎక్కడ అంటే నాసిక్లా, హరిద్వార్లా, తర్వాత ఉజ్జయినిలా, తర్వాత ప్రయాగ్రాజ్లో పడతాయండి. అందుకే మనం ఇక్కడ కుంభ స్నానాలు చేసుకుంటాము. పవిత్రమైన స్నానాలు. అందరికీ మంచి జరగాలని దేవుని మొక్కుకుందామండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయినాము మేము.
ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే కాశీకి అండి. కాశీకి వెళ్ళడానికి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే వెహికల్ మాట్లాడుకున్న వెహికల్ అంటే ఆటో, షేరింగ్ ఆటోస్ ఇదే అండి. ఇంకా చూడండి మేము ఇంకా ఆమె మా ఎదురుగా మాతో వచ్చిండ్రు వాళ్ళు కూడా. నేను మా సిస్టర్ వెళ్ళినాము. ఇక ఇలాంటి ఆటోలనే ఎక్కినాము. ఇంకా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారండి. ఇంకా చౌరస్తా అక్కడ ఆపేస్తాడు. ఇప్పటికి మేము 2 ఆటోలు మార్చినామండి. ఇక్కడ చౌరస్తాకి రావడానికి ఇక్కడ ఆపుతారండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఆపిండు. అక్కడ నుంచి ఇక్కడ డౌన్లోకి వచ్చినాం. ఇది చూస్తున్నది ఏంటంటే ఎవరన్నా రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి షెడ్ వేసిండ్రండి. అక్కడ వచ్చేసి అక్కడ పోలీస్ వాళ్ళది షెడ్ ఉంది. ఇక్కడ ఆయన కూర్చున్నాడు చూడు, అక్కడ పోలీస్ వాళ్ళు స్టే చేస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక షెడ్ ఉంది. నేను ఇంకోటి చూపిస్తాను ఏంటంటే అరేల్ ఘాట్కి ఎక్కడి నుంచి వెళ్ళాలనేది. ఇగో ఇది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నేను ఇట్లా జూమ్ చేసిన కదా, ఇక్కడ నుంచి అరేల్ ఘాట్ వెళ్ళాలి. ఇక్కడ అన్ని మళ్ళీ బస్సెస్ కూడా ఉన్నాయి, ఆపే బస్సెస్ కూడా ఉన్నాయి. లోపల బస్సెస్ కూడా కనిపిస్తున్నాయండి. ఇక్కడ నుంచి అయితే 3-4 కిలోమీటర్స్కి నడుచుకుంటూ పోతే, లేకపోతే ఆటో కానీ బైక్ కానీ బుక్ చేసుకుంటే మనం అరేల్ ఘాట్కి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ రైల్వే స్టేషన్ అండి. అక్కడ కనిపిస్తుందా రైల్వే స్టేషన్? అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఓకే, తర్వాత కూడా మళ్ళీ అక్కడ ఒక వే ఉందండి. అక్కడ నుంచి మనకి ఏమంటారు ప్రయాగ్రాజ్ అట్లా బస్సెస్ పట్టుకోవాలనుకోండి. ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ బస్సెస్ అంటే అక్కడ నుంచి ప్రైవేట్ బస్సెస్ పోతాయంట. అక్కడ వెళ్ళి ఒక రోడ్ క్రాస్ చేసేసి వెళ్ళిన తర్వాత 16.5 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందంట ప్రైవేట్ బస్సెస్కి. అది వచ్చేసి ఇక్కడ నుంచి మాత్రము మనము అరేల్ ఘాట్కి దారాగంజ్ అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు తీసుకుపోతారండి. బైక్లు అయితే జర కొంచెం తీసుకుపోతారు. నేను ఇంకో విషయం ఏం చెప్తా అంటే బస్సెస్, ఆటోస్, షేరింగ్ ఆటోస్, ఇంకా ట్యాక్సీలు అన్నీ వెళ్తాయండి ఇక్కడ నుంచి. ఇప్పుడు మనము రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే అది చూపిస్తుంది చూడండి, అక్కడ నుంచి వెళ్ళాలి. తర్వాత రోడ్ క్రాస్ చేసేస్తే మళ్ళీ అక్కడ బస్సెస్, షేరింగ్ ఆటోస్, బైక్లు ఉంటాయి. మనకు సోమేశ్వర్ ఘాట్ కానీ అక్కడ వదిలిపెట్టేస్తారు వాళ్ళు తీసుకుపోయి. ఆ తర్వాత వచ్చేసి ఇది చూస్తున్నారా, ఇక్కడ నుంచి అరేల్ ఘాట్కి వెళ్ళాలండి. అరేల్ ఘాట్ ఈ ఖమ్మం నుంచి అరేల్ ఘాట్కి వెళ్ళాలి. అక్కడ లోపలికి వెళ్తే అన్ని బస్సెస్ ఉంటాయండి. బస్సు తర్వాత ఛార్జింగ్ పాయింట్ అనేది బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళాలి. 3-4 కిలోమీటర్స్ ఉంటుందంట. షేరింగ్ ఆటోలు కూడా ఉంటాయి. ఏంది ఇక్కడ చూస్తున్నది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే 3-4 కిలోమీటర్స్లో అరేల్ ఘాట్ వస్తుంది. అట్లనే దారాగంజ్ అని అడగాలి. మనం బైక్లో అయితే కొంచెం ఈజీగా తీసుకుపోతారంట. ఆటోలు అయితే మళ్ళీ అరేల్ ఘాట్ కాడ దింపేసి మనల్ని మళ్ళీ ఇంకోటి బైక్ మాట్లాడుకొని వెళ్ళమని చెప్తారు. ఇప్పుడు మనం దారాగంజ్కి వెళ్తేనే అక్కడ హరి జగన్నాథ్ శాస్త్రి, తర్వాత జంగంవారి మట్టు అక్కడ ఉంటాయండి. అక్కడ కొంచెం అకామిడేషన్ కొంచెం మంచిగా ఉంటుంది అక్కడ. తర్వాత వచ్చేసి విఐపి ఘాట్ ఉంటుంది అక్కడ. అఖాడాస్ అవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళాలి. 3-4 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళొచ్చు. మళ్ళీ నార్మల్ టైంలో వెళ్ళినప్పుడు ఇంత బిజీ రష్ ఉండదా అండి. ఇప్పుడు చాలా రష్ ఉంది చూడండి. ఇక్కడైతే మళ్ళీ మనకు బస్ ఉంటాయి, ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా, అక్కడ రోడ్ క్రాస్ చేసేసి వెళ్ళాలంట. ప్రైవేట్ బస్సెస్కి మాత్రము మనం అయోధ్యకి వెళ్దామన్నా, ఇట్లా కాశీకి వెళ్దామన్నా అక్కడ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, అక్కడ క్రాస్ చేసి వెళ్ళాలండి. ఈ ఆటోస్ కూడా ఎక్కడంటే అక్కడ తీసుకెళ్తాయండి. తర్వాత మనము నైని బ్రిడ్జ్ దాటి వెళ్తే రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చు. కానీ మేము చాలా హార్డ్ వర్క్ చేసినామండి కుంభమేళ. ఇక్కడ మనము ఏ జైనాలని నమ్మొద్దండి. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి హిందీ ఎంత వచ్చినా కానీ కావాల్సుకొని అర్థం కాలేదని మాట్లాడతారు. ఒకటి అర్థమైనా కానీ ఏదో ఎక్కడో మనల్ని తిప్పుతారు ఒకటి. ఎందుకంటే కొంచెం మాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఒక్కొక్కరు మంచిగా దొరికింది కానీ మాకు కావాలన్న కాడికి తీసుకోమంటే అది కాదండి, మీరు ఇక్కడ సోమేశ్వర్ ఘాట్ కానీ అందరు స్నానం చేస్తారు, అరేల్ ఘాట్ కాడ కాదు ఇది ఇంపార్టెంట్ అని ఇట్లా మనం అడిగిన దానికి చెప్పకుండా వాళ్ళ ఇష్టంతో కూడా తీసుకుపోతారు. అట్లా మీరు నమ్మకండి, వినకండి ఒకటి. తర్వాత చుట్టూ తిప్పుకొని వచ్చేసి డబ్బులు దొబ్బుకునే ఆలోచన చాలా మందికి ఉన్నాయండి. ఎందుకంటే సేఫ్గా ఇక్కడికి వస్తే మాత్రం సేఫ్గానే రావాలి. ఇంకొకటి నేను ఇప్పుడు రావాలని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు కుంభమేళ మాత్రం అయిపోతుంది. ఇక్కడ
సిచ్యువేషన్ ఇట్లా ఉండే ఇట్లా జరిగింది. ఎవరిని నమ్మలేము మనం. ఇక్కడ ఉత్తరప్రదేశ్ వస్తే మాత్రం ఎవరిని నమ్మలేము. అందరు మంచోళ్ళు అయితే ఉండరని నేనైతే చెప్తున్నా అండి. అందరైతే ఖచ్చితంగా మంచోళ్ళు లేరు. మాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది మేము సోమేశ్వర్ ఘాట్కి వచ్చేసి అక్కడ 4 గంటలకే గంగా నది స్నానం చేసుకున్నాము. ఆరతి ఇచ్చుకొని పూజ చేసుకొని వచ్చేసినామండి. బయటకు వచ్చేసిన తర్వాత మేము అయోధ్యకి బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకుంటే మమ్మల్ని ఇట్లా వేసిరు, ఒకడు బైకోడు ఒకడు ఆటోడు. సరే తీసుకొచ్చిరు బాగానే, కానీ కరెక్ట్గా మాకు వదిలిపెట్టలే. అయోధ్య ఏమంటారు బస్సెస్ ఉంటాయి కదా, ప్రైవేట్ బస్సెస్, అక్కడ తీసుకోమంటే అస్సలు వదిలిపెట్టలేదు. అందుకే కొంచెము సేఫ్గా వస్తేనే మంచిగా ఉంటుంది. అన్నీ ఎక్కువ తెలుసుకొని వస్తేనే మంచిగా ఉంటుంది. కాకపోతే మేము కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయిదామని చూద్దామని, మళ్ళీ ఇంకోటి ఏంటంటే 144 సంవత్సరాలకు వస్తుంది. అప్పుడు ఉండమా మనకేం తెలియదు. అందుకే మేము వచ్చేసినాము. ఇక నేను వచ్చేసరికి ఈ వీడియో మీకు టైంలో ఏమంటారు బండ్లు ఆటోలు ఇవన్నీ బాగా సంపాదించుకుంటారండి. వేరే టైంలో ఇంత ఉండవు అనుకుంటారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు డబ్బులు. సంగం స్నానం చేసుకోండి, చాలా మంచిది. త్రివేణి సంగం స్నానం చేసుకుంటే మంచిదే కదా. అట్లా కాకపోతే ఇప్పుడు అరేల్ ఘాట్ నుంచి వెళ్ళండి. నేను చూపించింది అక్కడ నుంచి వెళ్ళండి. అక్కడ నుంచి వెళ్తే ఒక్కొక్కరు 200, 250 అని చెప్పేసి అడుగుతుంటారు. ఆటోలు మాత్రం ఏం చేస్తారంటే మళ్ళీ అరేల్ ఘాట్ కాడ ఆపుతారు. ఆపిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మీరు వేరే తీసుకొని పోండి అని అంటారు. అలాంటివి ఉన్నాయి. అందుకే నేను ఏమంటానంటే మంచిగా సెక్యూర్గా ఈజీగా ఇంకా ఎక్కువ తెలుసుకొని రాండి. ఎందుకంటే మేము వచ్చి తెలుసుకుంది ఇది. ఎందుకంటే మాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, తెలుస్తుంది కదా. అందుకే మేము వచ్చినాం, మా చెల్లెలు నేను వచ్చినాం అనమాట. సరే అండి, ఈ వీడియో నేను చెప్పాలని, మీకు కొంచెం చిన్న ఇంటిమేషన్ ఇవ్వాలని, కొంచెం ఇక్కడ జనాల గురించి చెప్పాలి అని. ఎవరినైతే మనం నమ్మొద్దండి, ఆటోలోనైనా కానీ ఎవరినైనా నమ్మొద్దు. చాలా వరకు అయితే నమ్మొద్దు. మనము సేఫ్గా ఇంకా ఏమంటారు గవర్నమెంట్ పోలీసు ఉంటుందా, వాళ్ళని అడుక్కున్నది బెటరు అని నాకు అనిపిస్తుంది. మేము అట్లనే కొన్ని గవర్నమెంట్ వాళ్ళని, పోలీస్ వాళ్ళని, స్టాఫ్ వాళ్ళని అడిగేసే మేము కొంచెం ఇటు ముందు దాకా వచ్చేసినాము. ఇంకా మేము నైనీ బ్రిడ్జ్ కాడికి వెళ్తామండి. నయాపూల్ అయినా నైనీ బ్రిడ్జ్ అన్నా ఒకటే అండి. అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మళ్ళీ ఏదైనా మాట్లాడము, ఓకేనా అండి? ఏదో నా చిన్న ఇన్ఫర్మేషను నేను ఇచ్చిన అనుకుంటున్నా. మీకు నచ్చితే నాకు ఒకటి లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టగా మర్చిపోకండి. గంట కొట్టండి. సబ్స్క్రైబ్ కొడితే నాకు ఒక సబ్స్క్రైబర్స్ ఉన్నారని తెలుస్తుంది. తర్వాత మీరు కామెంట్ చేస్తే మాత్రం మీరు మీ మెసేజ్ ఉంటే నాకు మంచి మెసేజ్ వచ్చింది అని కూడా నాకు అనిపిస్తుంది. సరేనా అండి? ఇదే అండి నైనీ బ్రిడ్జ్. మళ్ళీ ఏదైనా వెహికల్ మాట్లాడుకోవాలి. మేము ఇక్కడ కూర్చుంది లింబోసి చౌరసా అంట అండి. ఇక్కడ నుంచి ప్రయాగరాజు రాంబాగ్ జంక్షన్ అనేవి ఇక్కడ నుంచి పోతారంట. మనం ఏమంటారు అయోధ్య పోవడానికి అయినా కానీ ఇక్కడ నుంచి ఉంటాయి. మనం ఏమంటారు వేరే బస్సెస్. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి అందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళకి, అది షార్ట్ కట్ దారి అండి. కాకపోతే కాదు, అటు ముందు నుంచి వెళ్ళాలి. ఇది వచ్చేసి ఏంటంటే న్యూ పూల్ అంటే నయాపూల్ అంటే, ఇది నయాపూల్ కొత్తది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలంట అండి. ఇంకా బైక్ మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి. ఇగో ఇది చూడండి, ఇది బనారసి ట్రైన్. ఇది ఎంత రష్ ఉందంటే ఇంక ఎక్కడ చూసినా కానీ ట్రైన్ కానీ బస్సు కానీ వెహికల్స్ కానీ రోడ్ కానీ అంత రష్ చాలా ఇరిటేషన్ అయిపోయిందండి. 2 గంటలలో కాశీకి పోయే ట్రైను 10 గంటలు తీసుకుందండి. ఇంకా చాలా ఇరిటేషన్ వచ్చేసింది. ఇంకా ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా అండి. నా వీడియో తప్పకుండా చూడండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. ఇంకా మళ్ళీ వేరే వీడియోతోని ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.